ఇదిగో ఇదే నీ అదృష్టం ప్రజ్ఞ గారు. ఇది చెప్తుంది నీ మొగుడు నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడో లేదో. ఒకవేళ హెడ్స్ వస్తే వాడు నిన్ను తీసుకెళ్లడానికి వస్తాడు. అలాగే ఒకవేళ టైల్స్ ఎప్పటికీ రాడు. అద్భుతంగా ఉంది కదా. దానికి కూడా బాగా తెలుసు మీ ఆయన నిన్ను నిజంగా ప్రేమించడం లేదని. నీకు తెలుసా ప్రజ్ఞ గారు, వాడి ఇక్కడికి రాకపోవడానికి అన్నిటికంటే పెద్ద కారణం ఏంటో? నువ్వు కావడానికి వాడి భార్యవై. కానీ ఒక విషయం అయితే నిజం, వాడికి కూడా మనసు ఇంకొకరి మీదికి మళ్ళింది. ఇప్పుడు నాకెలా తెలుసని నువ్వు అనుకుంటూ ఉంటావు. ఈ ప్రేమ గీమా వ్యవహారాలు నాకంటే ఎక్కువగా ఇంకెవరికైనా తెలుస్తాయా చెప్పు? నాకు ఆ తన్ను గురించి మొత్తం అంతా తెలుసు. నీ భర్త అభి ద రాక్ స్టార్ కేవలం తన నానమ్మని మురిపించడానికి ఈ నాటకమంతా ఆడుతున్నాడు. రోడ్ మీద జనమందరి ముందు ఏదైతే తమాషా చేస్తున్నాడో, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటున్నాడో, అసలు నిజం ఏంటంటే వాడు నిన్ను ఏమాత్రం ప్రేమించడం లేదు. నువ్వు మళ్లీ తిరిగి ఎప్పటికీ కూడా తన జీవితంలోకి రాకూడదని తను కోరుకుంటున్నాడు. దాంతో నీ మొగుడు తన తన్నుని తిరిగి తెచ్చుకోవచ్చని. అయినా చూసుకుంటే నేను తనకు హెల్పే చేస్తున్నాను కదా ప్రజ్ఞ గారు. అలాగే అసలు నేనెందుకు భయపడతాను? తన పెళ్ళాం తిరిగి మళ్లీ ఇంటికొచ్చేస్తుందేమోనని భయపడాల్సింది వాడు. నేను తనతో డీల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏం చెప్తాం? తనే స్వయంగా నిన్ను చంపడానికి నాకు పర్మిషన్ ఇస్తాడేమో. ఇదిగో ప్రజ్ఞ గారు, సరదాగా అంటున్నాను. అయినా నిన్ను చంపితే నాకేంటి లాభం? నిన్ను ప్రాణాలతో వదిలేస్తే నాకు చాలా నష్టం జరుగుతుంది. అందుకే ఇప్పుడు నిన్నేం చెయ్యాలనేది ప్రశాంతంగా ఆలోచించాల్సి ఉంటుంది. కానివ్వండి, బయలుదేరే సమయం వచ్చేసింది ప్రజ్ఞ గారు. వెళ్ళొస్తాను. అబే, వచ్చేసావా బాబు? ఆ దేవుడికి ధన్యవాదాలు. మేము నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. అలాగే మీ నానమ్మ తన గదిలో కూర్చుని ప్రజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంతకీ ప్రజ్ఞేది బాబు? నీకు తెలీదా? తనకు తమాషా చేయడం అలవాటు. అందుకే ప్రజ్ఞని ఎక్కడో ఒక చోట దాచుంచాడు. ఇక ఇక్కడికొచ్చి యాక్టింగ్ చేస్తున్నాడు. అవునక్క, నాకు తెలుసు తనకు అల్లరి చేయడం అలవాటని. నువ్వు తమాషా చేయకుండా మాకు ప్రజ్ఞను చూపించవు కదూ. కానీ అభి, ఇవాళ్ళేమీ తమాషాలు చేయకు. ఈ ముసలి కళ్ళేమో ప్రజ్ఞను చూడాలని ఆరాటపడుతున్నాయి. నువ్వు తనని మాకు చూపించు, అప్పుడు మా ఒంట్లోకి ప్రాణం వస్తుంది. తనని పిలు. ఎక్కడుంది తను? నాని, నేను ప్రజ్ఞని నాతో పాటు తీసుకురాలేకపోయాను. పువ్వులాంటి నాజుకు మనిషిని మీరు తాళ్లతో కట్టేశారా? సిగ్గులేదా మీకు? నేను వస్తున్నాను ప్రజ్ఞ గారు. భలే చేస్తున్నారే. ఇవాళ వ్యాలంటైన్స్ డే ఇలా చేస్తారా మనుషులు? అసలు మగాళ్ళు వట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిడో తెలియదే, నచ్చెట్లో ముంచేసిపోతారే, వీడు కూడా ఇంతే. వా, ఏం పాడతాడు కదా, అద్భుతం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే ప్రజ్ఞ గారు. అయినా నేను కూడా ఎంత పిచ్చివాణ్ణి? మా వదినకి ఎర్ర గులాబీ ఇస్తున్నానా? లేదు లేదు లేదు, చాలా తప్పు. దీన్ని నేను బుల్బుల్ కోసం తీసుకొచ్చాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బుల్బుల్. ఇదిగో ప్రజ్ఞ గారు. అరే, మీరేం భయపడకండి. నేను మీతో ఎంతో ప్రేమగా మాట్లాడబోతున్నాను. ఇవాళ నా మైండ్ చాలా బాగుంది. ఇవాళ వ్యాలంటైన్ డే కదా. అయినా నేను నిన్నింతవరకు ఎందుకు చంపలేదని నువ్వు అనుకుంటున్నావు కదా. సర్లే, నేను నీకు ఇప్పుడే చెప్పేస్తాను. ఏంటంటే, నువ్వు నా మాట వినే ఆ గుర్రానివి. ఎవరైతే నన్ను నా మనసు పందెంలో గెలిపిస్తారో, నువ్వు నా చదరంగంలో 8వ దళానివి. ఎవరైతే 8వ గదిలోకి వెళ్ళి నన్ను నా రాణితో కలుపుతారో,
అంటే ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు, నువ్వు ఆ దానావి. ఎవరినైతే చల్లి నేను నా బుల్బుల్ని పొందుతాను. అలా ఎప్పటికీ జరగదు. నేను నిన్నసలు నా బుల్బుల్ దగ్గరికి వెళ్ళనివ్వను. నేను తనకెప్పటికీ ఫోన్ చెయ్యను. అయ్యో, భలే చేస్తారు ప్రజ్ఞ గారు మీరు. నేను మీకు ఫోన్ చేయమని చెప్పానా? లేదు కదా ప్రజ్ఞ గారు, ఇది మనసు వ్యవహారం. ఇక్కడ మనసు తంత్రులు కలిసిపోయి ఉంటాయి, ఫోన్లో అవసరం ఉండదు. నువ్వే చూడు, బుల్బులే స్వయంగా తనంతట తానే నా దగ్గరికి వచ్చేస్తుంది చూడు. అలా ఎప్పటికీ జరగదు. నేను చచ్చిపోతాను కానీ బుల్బుల్ని మాత్రం ఇక్కడికి రానివ్వను. నీ దరిద్రపు కోరికని నేనెప్పటికీ నెరవేరనివ్వను. వా ఏం డైలాగులు చెప్తారు ప్రజ్ఞ గారు. ఆయనేమో పాటలు పాడతారు, మీరేమో డైలాగులు చెప్తారు. మొత్తం ఫ్యామిలీ అంతా ఇంతే. చెల్లెలంటే అక్కకి అపారమైన ప్రేమ. హెడ్లైన్స్. అయినా ప్రేమ త్యాగాన్ని కోరుతుంది ప్రజ్ఞ గారు. మీ ఈ త్యాగం మూలంగా బుల్బుల్ స్వయంగా ఎగురుకుంటూ నా దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వనుకున్నది ఎప్పటికీ సాధించలేవు. ఇప్పటికీ సమయం ఉంది, మారిపో. అదే నేను చెప్తున్నాను ప్రజ్ఞ గారు. మీరు కేవలం ఒకసారి బుల్బుల్కి చెప్పండి, తను నా దగ్గరికి వచ్చేయమని, శాశ్వతంగా నా దగ్గరికి వచ్చేయమని. నేను నీకు మాట ఇస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా కష్టపడతాను, తనని సంతోషంగా చూసుకుంటాను. నాకున్న పెద్ద బంగళాలో చిన్న ఫ్యామిలీ అంతే. ఒక్కసారి బుల్బుల్కి చెప్పు, నన్ను పెళ్లి చేసుకోమని, తనవాణ్ణి చేసుకోమని. నేను తనని ప్రేమగా చూసుకుంటాను. నువ్వెంత నీచుడువు. నీ ఆలోచనలు అంతకంటే నీచమైనవి. నువ్వు బుల్బుల్ని ప్రేమిస్తున్నానంటున్నావు కదా, కానీ బుల్బుల్ నిన్నెప్పటికీ ప్రేమించలేదు. తనకి వేరొకరితో నిశ్చితార్థం జరిగిపోయింది. తన మీద నువ్వు నీ దరిద్రపు కన్ను వేసింది చాలక దానికి నువ్వు ప్రేమ అనే పేరు పెడుతున్నావా? ప్రేమని ఎవరూ సాధించలేరు. ప్రేమను గెలవడం జరుగుతుంది. ప్రవీణ్ బుల్బుల్ మనసుని గెలుచుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారు. వాళ్ళిద్దరి మధ్యలోకి ఎవరొచ్చినా వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. అయినా నువ్వేదైతే చేస్తున్నావు, ఒక ఆడదాన్ని నిస్సహాయతని, బలహీనతని ఉపయోగించుకుని నీ కోరికను తీర్చుకోవాలనుకుంటున్నా. అలా చేసేవాడు మగాడే కాదు. ఎక్కువ మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఎక్కువ మాట్లాడుతున్నావు కదా. ఇంకొకసారి మగాడు కాదన్నావంటే ఈ రాడ్ నీ గొంతులోంచి అవతలకి పొడి చేస్తాను. అర్థమైందా నీకు? మగాడు కాదంటావా? నన్ను మగాడు కాదంటావా? నేను కావాలనుకున్నది నేను పొంది తీరుతాను. ఏ వస్తువుని తాకితే అది నాదైపోతుంది. ఆ రోజు బుల్బుల్ కూడా నన్ను మగాడు కాదని అంతే. కానీ తన అదృష్టం బాగుండి తను మీ ఇంటి ముందు నిలబడి ఉంది. ఇంకెక్కడైనా అయ్యుంటేనా తనకు మగాడంటే ఏంటో తెలిసొచ్చేది. నేనేం చెడ్డవాణ్ణి కాదు, కానీ మీరందరూ కలిసి నన్ను చెడ్డవాడు కాక తప్పనిసరి చేస్తున్నారు. ఇక బుల్బుల్ సంగతంటావా? తననైతే నేను పొందే తీరతాను. ఎందుకంటే ప్రవీణ్ కంటే ఎన్నో ఏళ్ల క్రితం పాతది నా ప్రేమ బుల్బుల్ మీద. కాలేజ్ టైం నుంచే తనని ప్రేమిస్తున్నాను. తను కూడా నన్ను మగాడు కాదంది. ఈ మగాడు ఏం చేస్తాడో మీకు అర్థమయ్యేలా చేస్తాను. మీరేం చేయలేరు. 12 గంటలైంది కానీ మీరు కనిపెట్టలేకపోయారు. ఆ కిడ్నాపర్స్ ప్రజ్ఞని ఎక్కడికి తీసుకెళ్లారో ఏంటో. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. కానీ మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కిడ్నాపింగ్ కేసు ఎప్పుడు సెన్సిటివ్ గా ఉంటుంది. ఎందుకంటే కిడ్నాపర్ స్వయంగా ఏదైనా తప్పు చేసినా అప్పుడు కూడా తను కాపాడుకోవటానికి ఆ కిడ్నాప్ చేసిన మనిషిని ఏమైనా చేయగలుగుతారు. అలాంటిది మీరు కోరుకోరు, మేము కోరుకోం. యాక్చువల్లీ ఈ కిడ్నాపర్స్ చాలా స్మార్ట్ గా ఉంటారు. వాళ్లకు మా సిస్టమ్ లోపల అంతా తెలుసు. లేదంటే ఎవరైనా పవర్ఫుల్ వ్యక్తి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకెప్పుడు తెలిసిపోతుంటుంది వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫోన్ కాల్ వచ్చేంత వరకు మనం వాళ్ళనేవి ట్రేస్ చేయలేం. బుల్బుల్ ఎక్కడుంది? ఇది బుల్బుల్ ఫోన్. ఒకవేళ నువ్వు పెట్టేశావంటే చాలా బాధపడతావు. నాకు తెలుసు నువ్వు నన్ను ఎంతగానో ద్వేషిస్తున్నావని. కానీ నువ్వు నన్ను ఎంతగా ద్వేషిస్తున్నావో అంతగా నిన్ను పొందాలన్న పిచ్చి నాలో రోజు రోజుకి క్షణక్షణానికి పెరిగిపోతూనే ఉంది. నువ్వు నాకు ఎంత దూరం అవుతావో నేను నీకు అంత దగ్గరగా వస్తాను. ఎందుకంటే ఇప్పుడు నీ ప్రేమ నాలో పట్టుదల అయిపోయింది. ఏం ఆలోచించావు? నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడికి రావాలో చెప్పు. తన లైఫ్ని సాక్రిఫైస్ చేయక తప్పదు.